ఈ విధంగా ఒకవైపు రెడ్డి కార్డు, ఒకవైపు ముస్లిం కార్డు, ఇంకోవైపు క్రిస్టియన్ కార్డు, ఇంకొక వైపు ఈ కాపు కార్డు ద్వారా కూడా ఇక ఫైనల్ కార్డు ఇది. ఈ కార్డు ఒక్కటి సక్సెస్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్డ్గా ఉండిపోవచ్చు. ఈ మిగతావన్నీ ఆయనకి ఫిక్స్డే. ఈ ఒక్కటి కనుక ఫిక్స్ అయిందంటే మొత్తం ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఇది ఆయన బలం. నిజానికి భారతదేశం మీద దాడి జరిపిన ప్రతి ఒక్కడూ చేసిన పని ఇదే భారతదేశం మీద దాడి చేసి దండయాత్రలు చేసి మన హిందువులను, మన గుడులను కూల్చిన దుర్మార్గ ఈ మత పిశాచులు, మత పిచ్చిగాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారతదేశాన్ని బొక్కి బొక్కి తిన్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది కూడా ఇదే. అందుకే ఇంత కోపం వస్తుంది ఈ భావజాలం మీద. ఇంత దుర్మార్గంగా కులాలలో చీలికలు తీసుకొచ్చి హిందూ మతాన్ని కొట్టారు, సనాతనాన్ని కొట్టారు, ఇక్కడ కుల వృత్తులను, కుల వ్యవస్థలను, సాంప్రదాయాన్ని కొట్టారు. డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, ఈ విధంగా తీసుకొచ్చి మన వాళ్ళ మధ్య మనకే గొడవలు పెట్టారు. ఇప్పటికైనా ఈ సమాజానికి అర్థం కావాలి, ఆంధ్ర ప్రజలకి అర్థం కావాలి. ఎందుకంటే ఒక మతం మీద, హిందూ మతం మీద ఈ విధంగా చిచ్చులు పెట్టి జరుపుతున్న దాడి పట్ల హిందువులు మాత్రమే అలర్ట్గా ఉండాలి. ఇంక ఎవ్వరో వచ్చి మీ బతుకులు బాగు చేయరు. ఒక మతం, ఒక పరాయి మతం వచ్చి మన భావజాలాన్ని తొక్కేసి, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని తొక్కేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు పడింది? పరాయి మతం వచ్చి మన మీద ఆధిపత్యం చేస్తే బానిస బతుకుల నుంచి బయటకు రావడానికి, మళ్ళీ స్వాతంత్ర ఊపిరులు పీల్చుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది? మన తాత ముత్తాతలు తరతరాలు కూడా ఎన్ని సంవత్సరాల పాటు కొట్లాడితే వచ్చింది. ఇది అర్థం చేసుకోగలగాలి, ఇది అర్థం చేసుకోవాలి హిందువులు. లేదు అంటే ఏం జరుగుతుంది? ముస్లింలు వాళ్ళ మత వ్యాప్తి ఎలా చేసుకుంటూ వెళతారు? పిల్లల్ని కనుక్కుంటూ వెళతారు. క్రిస్టియన్లు వాళ్ళ మత వ్యాప్తి ఎలా చేస్తారు? మతం మార్చుకుంటూ వెళతారు. అలాగే వెళితే గనక ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా చెబుతున్నాను, అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. హిందువులు అక్కడ మైనారిటీలుగా మారిపోయేలాంటి పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం కాదు. ఖచ్చితంగా అక్కడ హిందువులు మైనారిటీలుగా మారేలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ మత విద్వేషాలు, ఈ మత మార్పిడులు, ఈ మతాల కోసం పిల్లల్ని కనే ఈ విశృంఖలంగా ముందుకు వెళుతున్న దానికి మరి ప్రభుత్వాలే కట్టడి చేయాలి. అలాగే ఏపీ ప్రజలకి ఒక రిక్వెస్ట్, ముఖ్యంగా కాపు కులస్తులకి మగధా న్యూస్ రిక్వెస్ట్గా తీసుకోండి. నిజానికి చరిత్రలో కాపు కులం అంటే బలిజ కావచ్చు, తెలగ కావచ్చు, కాపులు ఎవరైనా సరే ఒంటరి కావచ్చు, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం నిలబడ్డారు. అలాంటి గౌరవమైన, చారిత్రకమైన నేపథ్యం ఉంది మీ కులానికి. అలాంటి కులాన్ని ఈరోజు దేశ ద్రోహ వ్యతిరేకులుగా, మత వ్యతిరేకులుగా మారకండి దయచేసి.